గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. దీని గురించి ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని ఇప్పటికీ ఒక వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది జరిగింది. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఈ నోటిఫికేషన్ను మేము ముందు డిస్ప్లే చేస్తూ టోటల్గా ఎన్ని పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది, ఏ కేటగిరీ పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే డిఎస్సి కేటగిరీ పోస్టులు ఎన్ని ఉన్నాయి, నాన్ డిఎస్సి కేటగిరీ పోస్టులు ఉన్నాయి, మరియు ఈ కేటగిరీల వారీగా కేటాయించినటువంటి పోస్టులు డిజబిలిటీ కేటగిరీలలో అంటే అందులకు ఎన్ని పోస్టులు కేటాయించారు, బదిరులకు ఎన్ని పోస్టులు కేటాయించారు, శారీరక వైకల్యం వారికి ఎన్ని పోస్టులు కేటాయించారు, మరియు మల్టిపుల్ డిజబిలిటీ వారికి ఎన్ని పోస్టులను కేటాయించారు అన్న వివరాలను ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే వయసు ఎంత ఉండాలి, సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలి, ఎప్పటి వరకు అప్లై చేయాలి అన్న పూర్తి వివరాలను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కొద్దిగా లెంత్ ఉండే అవకాశం అనేది ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితేనే ఈ పోస్టుల వివరాలు మీకు తెలుస్తాయి, మీరు అర్హులా కాదా అనేది మీకు తెలుస్తుంది, మీరు దరఖాస్తు చేసుకోగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు, మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా నుంచి ఈ దివ్యాంగుల బ్యాక్లాగ్ నోటిఫికేషన్ వచ్చినా కానీ పూర్తి వివరాలను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి వెళ్దాము. ఇక్కడ నోటిఫికేషన్లో పేర్కొన్నది ఏంటంటే, ముందుగా మీరు గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లా దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు భర్తీ. ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే పాత గుంటూరు జిల్లా. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు ఉన్నాయి కదా, బాపట్ల, పల్నాడు మరియు గుంటూరు. ఈ 3 జిల్లాల్లోనే దివ్యాంగులు ఈ బ్యాక్లాగ్ పోస్టుల కోసము దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 25వ తేదీ నుంచి నిన్నటి నుంచి దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది. ఏప్రిల్ 8వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లు స్వీకరించడం అనేది జరుగుతుంది. ఏ విధంగా అప్లికేషన్లు స్వీకరిస్తారు అంటే, ఇప్పటి వరకు వచ్చినటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా అంటే కర్నూలు కానివ్వండి, ప్రకాశం కానివ్వండి, కృష్ణా జిల్లా కానివ్వండి, కడప జిల్లా కానివ్వండి, ఈ జిల్లాల్లోని అప్లికేషన్లను ఆఫ్లైన్లో వికలాంగుల సంక్షేమ కార్యాలయంలో స్వీకరించడం అనేది జరిగింది. కానీ గుంటూరు జిల్లా నోటిఫికేషన్లో మాత్రము దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించడం జరుగుతుంది అని పేర్కొనడం అనేది జరిగింది. ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఏ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి అంటే gunturu.ap.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఎంత వయసు ఉండాలి అంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి, మరియు 1/7/2026 నాటికి 52 సంవత్సరాలు దాటి ఉండకూడదు. 18 సంవత్సరాలు నిండి 52 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి దివ్యాంగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు మీకు తెలియజేస్తాను. ముందుగా డిఎస్సి పోస్టులను తెలియజేస్తాను. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేసేటువంటి పోస్టులు అంటారు. వీటిని గ్రూప్ 4 పోస్టులు అని కూడా అంటారు. ఈ పోస్టుల వివరాలు తెలియజేస్తాను. ముందుగా జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ 1 ఖాళీ ఉంది. ఈ 1 ఖాళీని కూడా అందులకు కేటాయించడం అనేది జరిగింది, బ్లైండ్ వారికి కేటాయించడం అనేది జరిగింది. దీనికి అర్హతగా ఏం పేర్కొన్నారు అంటే, ఏదైనా గుర్తింపు పొందినటువంటి కాలేజీ ద్వారా డిగ్రీ ఉత్తీర్ణత చెంది ఉండాలి అని పేర్కొన్నారు. కంప్యూటర్ ఆటోమేషన్ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి అని పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత లైబ్రేరియన్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ లైబ్రేరియన్ పోస్టును ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి, శారీరక వైకల్యం కలిగినటువంటి వారికి కేటాయించడం అనేది జరిగింది. దీనికి అర్హతగా ఏం నిర్ణయించారంటే, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో సర్టిఫికేట్తో ఇంటర్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీని చేసి ఉండాలని పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత టైపిస్ట్ పోస్టులు టోటల్గా 4 ఖాళీలు ఉన్నాయి. ఈ 4 ఖాళీలలో 3 ఖాళీలను బ్లైండ్ వారికి కేటాయించడం అనేది జరిగింది. మిగిలిన ఖాళీని 1 ఖాళీని ఇక్కడ మల్టిపుల్ డిజబిలిటీ వాళ్లకు, ఆటిజం అండ్ మేధో వైకల్యం, మల్టిపుల్ డిజబిలిటీ కలిగిన వాళ్లకు కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా టైపిస్ట్ పోస్టులు 4 ఉన్నాయి.
టోటల్గా ఈ డిఎస్సి పోస్టులలో బ్లైండ్ వారికి 4 కేటాయించారు, ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ వారికి 1 కేటాయించారు, మల్టిపుల్ డిజబిలిటీ వారికి 1 కేటాయించారు. టోటల్గా 6 పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత మనం నాన్ డిఎస్సి పోస్టులకు వెళ్లే ముందు ఒక టెక్నికల్ పోస్టును కూడా ప్రకటించడం అనేది జరిగింది. టెక్నికల్ పోస్ట్ ఏంటి అంటే వెటర్నరీ అసిస్టెంట్. ఈ పోస్టును బ్లైండ్ స్త్రీలకు కేటాయించడం అనేది జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ గా ఏం నిర్ణయించారు అంటే గుర్తింపు పొందిన సంస్థ నుండి డిగ్రీలో బిఎస్సి సైన్స్, డి ఫార్మా, బి ఫార్మా, ఎం ఫార్మా అండ్ డి ఫార్మా అండ్ బి ఫార్మా ఆయుష్ బయోటెక్నాలజీలో ఉత్తీర్ణత పొంది ఉండాలని పేర్కొన్నారు. మరియు ఎంసీహెచ్ఏ ఉత్తీర్ణత చెంది ఉండాలని పేర్కొన్నారు. ఇక్కడ పారామెడికల్ బోర్డు ఏపీ నందు రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి అని పేర్కొనడం అనేది జరిగింది. ఇక తర్వాత క్లాస్ 4 నాన్ డిఎస్సి పోస్టుల విషయానికి వచ్చినట్లయితే ఇవి జాగ్రత్తగా వినండి. ఈ ఖాళీలు చాలా ఉన్నాయి. ఈ ఖాళీలకు అర్హతగా ఏం నిర్ణయించారు అనేది మీరు తెలుసుకోగలిగితే ఈజీగా మీరు దరఖాస్తు చేసుకోగలుగుతారు. మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది ఉంది. ఈ నాన్ డిఎస్సి పోస్టులలో ముందుగా పేర్కొన్నది బిల్ కలెక్టర్. ఈ బిల్ కలెక్టర్ పోస్టులు 2 ఉన్నాయి. ఈ రెండింటిని కూడా మల్టిపుల్ డిజబిలిటీ వారికి కేటాయించడం అనేది జరిగింది. ఈ బిల్ కలెక్టర్ పోస్టులకు విద్యార్హతలు ఏంటంటే 10వ తరగతి లేదా సమానమైనటువంటి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 10th మార్కుల లిస్టు మెమోను ఖచ్చితంగా జత చేయాలి అని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఇక 2వ పోస్టు ఆఫీస్ సబార్డినేట్. ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు టోటల్గా 12 పోస్టులు ఉన్నాయి. ఈ 12 పోస్టులలో అందులకు 4 కేటాయించడం అనేది జరిగింది, బదిరులకు 2 కేటాయించడం అనేది జరిగింది, శారీరక వైకల్యం కలిగినటువంటి వారికి 3 కేటాయించడం అనేది జరిగింది, మల్టిపుల్ డిజబిలిటీ వాళ్లకు 3 కేటాయించడం అనేది జరిగింది. టోటల్గా 12 అటెండర్ ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ అటెండర్ ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ గా ఏం నిర్ణయించారు అంటే 7వ తరగతి లేదా సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి, 7వ తరగతి మార్కుల జాబితాను జత చేయాలి అని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత వాచ్మెన్. ఈ వాచ్మెన్ పోస్టులు 2 ఉన్నాయి. ఈ 2 పోస్టులను కూడా శారీరక వైకల్యం కలిగినటువంటి వారికి కేటాయించడం అనేది జరిగింది. ఈ వాచ్మెన్ పోస్టులకు విద్యార్హతలు ఏంటంటే 5వ తరగతి లేదా సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి, మార్కుల జాబితాను జత చేయాలి అని పేర్కొనడం అనేది జరిగింది. ఇక తర్వాత స్వీపర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. ఈ 4 బ్లైండ్ వారికి 1 కేటాయించారు, శారీరక వైకల్యం వారికి 2 కేటాయించారు, మల్టిపుల్ డిజబిలిటీ వారికి 1 కేటాయించడం అనేది జరిగింది. ఈ పోస్టులకు విద్యార్హతగా ఏం నిర్ణయించారు అంటే స్థానిక భాషల యందు చదువుట మరియు వ్రాయుట తెలిసి ఉండాలి అని పేర్కొనడం అనేది జరిగింది. చదవటం రాయడం వచ్చినటువంటి వారికి స్వీపర్ పోస్టులు 4 ఉన్నాయి. వీటికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత పిహెచ్ వర్కర్. ఈ పిహెచ్ వర్కర్ పోస్టులు టోటల్గా 10 ఉన్నాయి. ఈ 10 పోస్టులలో బ్లైండ్ వారికి 3 కేటాయించడం అనేది జరిగింది, బదిరులకు 2 కేటాయించడం అనేది జరిగింది, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 2 కేటాయించడం అనేది జరిగింది, మల్టిపుల్ డిజబిలిటీ వాళ్లకు 3 కేటాయించడం అనేది జరిగింది. టోటల్గా పిహెచ్ వర్కర్ పోస్టులు 10 భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ పోస్టులకు విద్యార్హతగా ఏం నిర్ణయించారు అంటే స్థానిక భాషలలో చదవటం మరియు రాయటం తెలిసి ఉండాలి అని పేర్కోవడం అనేది జరిగింది. ఇక తర్వాత నాన్ పిహెచ్ వర్కర్ బోర్వెల్ ఆపరేటర్ పోస్టులు 1 ఉంది. ఈ 1 పోస్టును కూడా అందులకు కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా టోటల్గా నాన్ డిఎస్సి పోస్టులు 31 ఉన్నాయి. ఈ 31 నాన్ డిఎస్సి పోస్టులలో అందులకు 8 కేటాయించడం అనేది జరిగింది, బదిరులకు 4 కేటాయించడం అనేది జరిగింది, శారీరక వైకల్యం కలిగినటువంటి వారికి 9 కేటాయించడం అనేది జరిగింది, మల్టిపుల్ డిజబిలిటీ వాళ్లకు 9 కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా నాన్ డిఎస్సి పోస్టుల వివరాలు ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు, ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించబడవు అని పేర్కొనడం అనేది జరిగింది. ఇక్కడ డిజబిలిటీ ఎంత పర్సెంటేజ్ ఉండాలి అంటే ఆల్మోస్ట్ 21 డిజబిలిటీస్లో 20 డిజబిలిటీస్ వాళ్ళకు 40% ఉన్నట్లయితే ఎలిజిబిలిటీ అవుతారు, వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చెవిటి మూగవారికి మాత్రము 70 dB అంటే డిసేబుల్స్ ఉన్న వ్యక్తులు
రెండు చెవులలో ప్రసంగ పౌనపుణ్యాలతో వినికిడి లోపం అంటే రెండు చెవులలో 60 dB అంటే డిసిబిల్స్ నుండి 70 dB డిసిబిల్స్ వరకు వినికిడి లోపం ఉన్న వ్యక్తులు అర్హులు అని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఇక తర్వాత దరఖాస్తు చేసుకున్నటకు నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి 25/3/2026 నుండి 8/4/2026 సాయంత్రం 5 గంటల లోపు గుంటూరు AP.in DW 2026 అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్లు చేసుకొని సంబంధిత డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయవలెను అని పేర్కొనడం అనేది జరిగింది. ఇక్కడ సంబంధిత డాక్యుమెంట్స్ అన్నకాడ డాక్యుమెంట్స్ వివరాలు కూడా ఇచ్చారు. ఒకటి, వైద్య ధృవీకరణ పత్రాన్ని తప్పకుండా అప్లోడ్ చేయాలి. విద్యార్హత ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ కార్డును అప్లోడ్ చేయవలసి ఉంటుంది. 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు బోనాఫైడ్ స్టడీ ధృవపత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. స్థిర నివాస ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు మొదలగు వాటిని మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఎంపిక విధానాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. గ్రూప్ 4 DSC నందు చూపిన పోస్టులకు సంబంధిత విద్యార్హతలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడును. మరియు క్రమ సంఖ్య 1 నుండి 3 వరకు పోస్టులకు జిల్లా కలెక్టర్ వారిచే నిర్వహించు ఇక్కడ ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఉత్తీర్ణత సాధించవలను అని పేర్కొనడం అనేది జరిగింది. ఇక క్లాస్ 4 నాన్ DSC నందు చూపిన పోస్టులకు అభ్యర్థుల వయస్సు, అంగవైకల్య శాతము మరియు ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి మార్కులు కేటాయించి మెరిట్ను నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఇతర జిల్లాల్లో కూడా ఇదే విధమైనటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఉంది. ముందుగా వయసును పరిగణలోకి తీసుకుంటారు, డిజబిలిటీని పరిగణలోకి తీసుకుంటారు, ఎంప్లాయ్మెంట్ సీనియారిటీని పరిగణలోకి తీసుకొని ఈ నాన్ DSC పోస్టులకు సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ గుంటూరు జిల్లా బ్యాక్లాగ్ పోస్టులకు ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే గుంటూరు జిల్లా వాళ్ళు, బాపట్ల జిల్లా వాళ్ళు, పల్నాడు జిల్లా వాళ్ళు, ఈ 3 జిల్లాల్లో దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 8వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.